హాయ్ అండి. ఎలా ఉన్నారు? మనం నార్మల్‌గా చేసుకునే తాలింపులు కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, వాటిలోకి సంబంధించిన పొడులు ఉంటాయి కదా కొన్ని. లైక్ గరం మసాలా, పప్పుల పొడి, శనగగింజల పొడి, కొబ్బరి పొడి. సో, ఇలాంటి పొడులన్నీ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ మీరు కూడా ఒకసారి చూసేయండి. ఈ మసాలా పొడులన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం వంట చేసేటప్పుడు తొందరగా అయిపోతుంది. హడావిడి లేకుండా చాలా ఈజీగా ఉంటుంది కదా! ఇంకా ఈ గరం మసాలా రెసిపీ, పల్లీల పొడి రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. సో ఇది బేసిక్ పప్పుల పొడి అండి. రోజుల్లోకి ఉగ్గాని అట్లా చేసినప్పుడు పైన చల్లుకుంటాం కదా, సో అదనమాట. అండ్ ఈ పొడి మీ అందరికీ తెలుసు కదా, నేను ఎక్కువ తాలింపుల్లో ఈ పౌడరే వేస్తూ ఉంటాననేసి. సో తెలుసు కదా, పుట్నాల పప్పు, తర్వాత కారము, వెల్లుల్లి, ఉప్పు వేసి మిక్సీ పట్టామంటే ఈ పొడి అనేది మంచిగా రెడీ అయిపోతుంది. మీరు ఒక 15-20 డేస్ వరకు దీని అయితే స్టోర్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇది ఎండు కొబ్బరి పొడి కూడా చేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరిని ఇట్లా సన్నగా కట్ చేసి తర్వాత మిక్సీ పట్టుకోండి, లేకపోతే మిక్సీ జార్ అనేది పట్టేస్తుంది అనమాట. ఇట్లా ఈ ఎండు కొబ్బరి పొడి రెడీగా ఉందనుకోండి, మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ కర్రీ చేసినా కూడా పైనుంచి బాగా చల్లుకోవచ్చు. ఇంకా చట్నీ చేయాలన్నా కూడా ఈజీగా వాడుకోవచ్చు అనమాట. ఇందులో సాల్ట్ ఏం కలపకుండా నార్మల్గా పొడి చేసి పక్కన పెట్టుకోండి. అండ్ తర్వాత గరం మసాలా. ఇంట్లో అన్నీ ఫ్రెష్గా అప్పుడే వేయించి పట్టుకుంటున్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది దీంతో. మీరు చేసే వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్, ఇంకా పులావ్, రైతా అట్లా దీంట్లో కూడా ఈ పౌడర్ అనేది మీరు వాడుకోవచ్చు. నాకు ఈ పొడులన్నీ కూడా ఒక 15 or 20 డేస్ వరకు అయితే సరిపోతాయి అనమాట. ఇంకా ఫైనల్గా పల్లీల పొడి, ఇదైతే ఇంకా ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు బాగా తింటారనమాట ఇది. ఇంకా తాలింపుల్లో కూడా ఈ పొడి వాడచ్చు. అంటే మునగాకు తాలింపు, చిక్కుడుకాయ తాలింపులో కూడా ఈ పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు, బాగుంటుంది కమ్మగా. మీరు ఎప్పుడైనా కొంచెం పని తక్కువగా ఉన్నప్పుడు ఇట్లా ఈ పొడులన్నీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నారంటే మనం డైలీ చేసుకునే వంటల్లో ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అప్పటికప్పుడు ఇంకా అన్నీ చేసుకోవాలంటే టైం సరిపోదు కదా. సో దట్ మీరు అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేసుకున్నారంటే సరిపోతుంది. నాకు ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి కనీసం 1 గంట టైం అయితే పట్టిందండి. ఈ పొడులన్నీ కూడా మీరు ఎయిర్ టైట్ జార్లో పెట్టుకున్నారంటే మీకు 1 నెల అయినా కూడా ఏమీ పాడవు, ఇంకా స్మెల్ కూడా రావు. బట్ మా ఇంట్లో అన్ని రోజులైతే ఉండవు, ఒక 15-20 డేస్లో అయితే ఇంకా అయిపోతాయి అన్నమాట అన్నీ కూడా. మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.